ములుగు జిల్లాలో మినీ మేడారం జాతర ప్రారంభమైంది. భక్తులు మేడారం చేరుకుని జంపన్న వాగుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. చిన్నవారి నుండి పెద్దవారి వరకు జంపన్న వాగులో జలకాలాడుతున్నారు. శివశక్తుల పూనకాలతో జంపన్న పరిసర ప్రాంతం సందడిగా మారింది. మేడారం జంపన్న వాగు నుండి మరింత సమాచారం మా వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ అందిస్తారు. మేడారం జాతరలో ఉన్న జంపన్న పరిసరాలంతా కూడా సందడి నెలకొంది. చిన్నవారి నుంచి కూడా పెద్దవారి వరకు కూడా ఇటు జంపన్న వాగులో అయితే జలకాలు ఆడుతున్నారు. ప్రస్తుతం మనం జంపన్న వాగు వద్ద ఉన్నాం. మనం విజువల్లో కూడా వచ్చి ఇప్పటికే ఇటు పెద్దవారి నుండి కూడా చిన్నపిల్లల వరకు కూడా ఇటు జంపన్న వాగులో అయితే స్నానాలు ఆచరిస్తున్నారు. ఇటు చిన్నవాళ్ళు అయితే ఇటు జంపన్న వాగులో అయితే జలకాలు ఆడుతున్నారు. మనం విజువల్లో కూడా చూడవచ్చు. ఇప్పటికే ఇటు ఏదైతే చిన్నారులు అయితే ఇటు జంపన్న వాగులో అయితే జలకాలు ఆడుతున్న దృశ్యాలను కూడా మనం వీడియోలో కూడా చూడవచ్చు. అయితే మొత్తంగా కూడా ఇప్పటికే నేటి నుండి మేడారం జాతర ప్రారంభమైన నేపథ్యం అయితే ఇప్పటికే ఇటు వివిధ ప్రదేశాల నుండి కూడా ఇటు మేడారం జాతరకి అయితే భక్తులు అయితే పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇటు హైదరాబాద్, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాకుండా వివిధ ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున అయితే ఇటు భక్తులు అయితే మేడారానికి చేరుకొని ముందుగా మేడారంలో ఉన్న జంపన్న వాగులు అయితే స్నానాలు ఆచరించిన తర్వాతనే ఇటు ఏదైతే సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వెళ్ళి ఇటు తల్లులు అయితే దర్శించుకుంటారు. ప్రస్తుతం మాతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. అసలు ఎందుకు మేడారంలో ముందుగా ఎందుకు జంపన్న వాగులో స్నానాలు ఆచరించాలి, స్నానాలు చేసిన తర్వాత తల్లులను ఎందుకు దర్శించుకోవాలనే విషయాలకు సంబంధించి కూడా భక్తులు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, అసలు ముందుగా జంపన్న వాగులో స్నానాలు చేస్తారు, స్నానాలు చేసిన తర్వాతనే తల్లులను దర్శనం చేసుకుంటారు. అసలు ఎందుకు జంపన్న వాగులో స్నానాలు చేయాలి? ఆయన కోరిన వరం ఇస్తాడు కాబట్టి చేయాలి. ఈడ ఈయన ఇచ్చినాకనే ఆడ ఇస్తారు వాళ్ళు, అట్లా చేయాలి. ఈడ మనకు మీరు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, ఎప్పుడు వచ్చిళ్ళు? ప్రతి ఏటా వస్తారా మీరు మేడారం జాతరకు? వస్తాం, సాగిన ఏడల్లో వస్తాం మేము. ప్రతి ఏట వస్తాం. 20 ఏళ్ళ కాంచి నిరుడు వచ్చినా ఏడొస్తాను వస్తాం. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, మీరు ఎప్పుడు వచ్చిళ్ళు, ఎప్పటి నుంచి ఈ ఒక జాతరకు వస్తూ ఉన్నారు? మేము వరంగల్ నుంచి వచ్చినాం. మేము ఇప్పుడు 10-15 ఏళ్ళ బట్టి 40 ఏళ్ళ బట్టి వస్తాను. మాకు మంచిగానే అయింది. పెళ్ళిళ్ళు అయినా పిల్లలైనా ఏమైనా అడిగిన కోరిక మంచిగా తల్లి ఇళ్ళ స్నానం చేస్తే అన్నీ అయినట్టు అవుతాయి. అంటే గత మేడారం జాతర కూడా మీరు వచ్చిలా అప్పుడు అంటే కోరికలు కోరుకున్నారు. అవి కోరుకున్న కోరికలు అయితే నెరవేర్చిందా, లేకుంటే ఎట్లా మళ్ళీ ఎందుకు వచ్చిళ్ళు మీరు? నెరవేర్చింది. కోరుకున్న కోరికలు నెరవేరితే మళ్ళీ ఇక మా పిల్లల ఇంటికెళ్ళు అవి ఇవి అన్నీ ఇక్కడనే. మీరు చెప్పండి నాన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, ఎప్పటి నుంచి మీరు ఒక జాతరకు వస్తారు? మాది ములుగు జిల్లా వెంకటపురం మండలం. మేము ప్రతి ఒక్క సంవత్సరం, ఇప్పుడు నేను 41 సంవత్సరం ఉన్నా, ప్రతి సంవత్సరం జంపన్న వాగులో అడుగు పెట్టాం అనుకో మా బంగారం అయినట్టే. కాన్పు అవుతుంది, ప్రతి ఒక్కరికి మంచి అవుతుంది. స్నానాలు చేసినాకనే దేవుని దర్శనానికి పోతాం. మొత్తంగా కూడా ఏదైతే జంపన్న వాగులు అయితే స్నానాలు ఆచరించిన తర్వాతనే ఇటు సమ్మక్క సారలమ్మ వద్దకు వెళ్ళి కూడా ఇటు తల్లుల వద్ద ఇటు మొక్కులు చెల్లించుకుంటూ కూడా ఇటు భక్తులు అయితే చెప్తున్నారు. అయితే మొత్తంగా కూడా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలువైన ఇటు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అయితే ఇటు కోరిన కోరికలు అయితే తల్లి తీర్చుతుంది. కాబట్టి ప్రతి ఏటా కూడా ఈ యొక్క మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వస్తామని చెప్తున్నారు. పోయినసారి పెద్ద మేడారం జాతర కూడా వచ్చాము. ఇప్పుడు మినీ మేడారం జాతర జరుగుతుంది కాబట్టి మినీ మేడారం జాతర కూడా వచ్చి భక్తులైతే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. వీడియో జర్నలిస్టు మధుతో హరికృష్ణ, అమ్మ న్యూస్.